యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? థ్యాంక్ యూ లార్డ్. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా దేవుడు చేస్తాడు. ఒక్క ద్వారం ఇవ్వబడినప్పుడు 7 ద్వారాలు తెరచే దేవుడు మన దేవుడు కదా. ఖచ్చితంగా దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం ఈరోజు మీ వాగ్దానమై ఉంది. త్వరగలో అతి త్వరగలో దేవునికి అద్భుత కార్యాన్ని మీరు చూడబోతున్నారు. అయితే ఆదికాండం 4వ అధ్యాయం మనం కొద్ది దినాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 4వ అధ్యాయంలో ఆదాం, అవ్వ, వారి 2 పిల్లలు, వారి కుటుంబానికి గురించి రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొట్టమొదటిగా మనకు ఈ అధ్యాయంలో పాపం అనే మాట మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం 7వ వచనంలో మరలా మొట్టమొదటిసారిగా మరణం అనే మాట మనకు కనపడుతుంది. హేబెలుకు విరోధంగా లేచి అతని చంపాడనే మాట రాయబడి ఉంది. తర్వాత దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మరి ఆయన్ని శపించినట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. ఇక్కడ నేను ఏం చెప్పాలని తలంచానంటే, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం ఈ 2 వచనంలోనూ ఆదాముకు ఒక స్పిరిచువల్ డెత్ మనం చూస్తున్నాం. ఆత్మీయంగా చనిపోయాడు. కానీ ఆ మరణం మరి ఎప్పుడు బాగాటంగా బహిర్గతం చేయబడిందంటే వెంటనే ఆ శిక్ష రాలేదు. దేవుని ఒక కనుకరాన్ని చూడండి. ఆదికాండం 5:5లో బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, 930 సంవత్సరాల తర్వాత ఆదాము మృతి చెందాడని రాయబడి ఉంది. శిక్ష అయితే ఎప్పుడో వచ్చేసింది, 930 సంవత్సరాల క్రితమే వచ్చేసింది. ఇంకా మట్టిలో ఉన్న మహిమ పోయింది కనుక నువ్వు మట్టికి తిరిగి వెళ్ళిపోతావని ఎప్పుడో ఆ యొక్క స్టేట్మెంట్, ఆ యొక్క ఆర్డర్ వచ్చేసింది. కానీ దేవుని యొక్క కనుకరం ఎంత గొప్పదంటే, వెంటనే ఆయనకు ఆ శిక్ష నెరవేర్చబడకుండా 930 సంవత్సరాలు దేవుడు ఆ శిక్షను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. 930 సంవత్సరాల తర్వాతనే ఆదాం చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే శాపం, ఇప్పుడు ఇదే మీకు చెప్పాలనుకున్నాను. ఆ మరణం అనే శాపం ఇప్పుడు ఆదాం అవ్వ తర్వాత ఆయన పిల్లల్లో ప్రవేశించినట్టుగా మనకు కనపడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనపడుతుంది. తర్వాత మరి హేబెలు చనిపోయాడు. హేబెలు తర్వాత కయీను కూడా తర్వాత మృతి చెందినట్టుగా మనం చూస్తున్నాం. హేబెలు అయితే ఎంతో కాలం బ్రతకలేదు, హఠాత్తుగా అతి చిన్న వయసులోనే చనిపోయాడు. అంతేకాదు, అక్కడ శాపం, ఇక్కడ కూడా శాపం అనే మాట మనకు కనపడుతుంది. ఆదికాండం 4:11లో ఈ నేల శపించబడి ఉంటుంది అంటున్నాడు. అక్కడ నేల శపించబడింది నరుని బట్టి, ఆదామును బట్టి. ఇక్కడ కయీను బట్టి నేల శపించబడుతుంది. సో ఒకటి మీరు గుర్తెచ్చుకోవాలండి, తల్లిదండ్రులు అన్నవారు భయభక్తులతో దేవునికి అనుకూలంగా భక్తి చేయకపోతే ఆ శాపం అనేది ఖచ్చితంగా పిల్లల్ని వెంటాడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లలు ఒకవేళ భయభక్తులు కలిగి శాపాన్ని విరవటం ఏంటో ఎలాగాని ఆత్మీయతలో ముందుకెళ్ళిపోతే పర్వాలేదు. కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేని పక్షముగా, ఆత్మీయంగా మరి బలపడలేని పక్షముగా రేపు అతి పెద్ద వెలను పిల్లలు చెల్లించాల్సి వస్తుంది. నా వచ్చే తరానికి, నా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండకపోతే ఎలాగని ఆలోచనతో అయినా మీరు భయంతో భక్తితో జీవించాలి. లేకపోతే మీరు చేసిన పాపం, మీరు చేసిన మీ జీవిత విధానం అది పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీరందరూ జాగ్రత్త పడాలి. మీరు నోవాహులాగా భయభక్తులతో నడుచుకోవాలి, ఆనోకులాగా దేవునితో నడవాలి.
మీ ఇంట్లో భక్తి ఆ వాసన కనపడాలి. లేకపోతే దేవుని బిడ్డలారా, మా తల్లిదండ్రుల వల్ల మేము ఇలాగ అయిపోయామని పిల్లలు బాధపడితే మీరు ఎంత బాధపడతారు? అది దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించేయండి. కాబట్టి మీ చెడును, మీ పాపాన్ని విడిచిపెట్టి కనీసం రాబోతున్న తరం కోసమైనా భక్తి చేయండి. పరిశుద్ధంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి. దేవుడి మాటలు దీవించనగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమో నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మను మా యందు ఉంచి మీ కట్టలు అనుసరించేవారు గాను, మీ ఆజ్ఞను కైకొన్నవారు గాను మమ్మల్ని చేయమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.